ఎంబడవడని అంత చందము చూసి రావాలని రాలే వస్తానన లేదు. అందరటువంటి ఆడవిళ్ళను కాదు ఓ మల్లయ్య ఈ రాక్షసుని చేతుల ప్రాణముగా పాడుకోవన్నని నీ ఎంబడ వస్తానన్న మల్లయ్య నువ్వు కాదంటే నేను ఎట్లనయ్యా. నా తల్లి లేదు, తల్లి తోడ పుట్టినక్క ఎల్లళ్ళు లేరు, నాకు చిన్నవ్వలు లేరు, పెద్దవ్వలు లేరు మల్లయ్య. నా తల్లి తోడ పుట్టిన అక్క ఎల్లళ్ళు లేరు, నాకు మేనమామలు లేరు తండ్రి. వెనక చూస్తే నువ్వు కాదంటే వెనక చూస్తే బాయి సందం, ముంగడ చూస్తే సెలవు సందం ఉన్నదా మల్లయ్యా. మల్లయ్యా నువ్వు కాదంటే నాకెవరు ఉన్నారు మల్లయ్యా. నీ కాళ్ళు మొక్కుతా, నీ బంధ బాంచను మల్లయ్య, నీ జ్యోతి గులాము. నేను మగబాయి గండి కాదు, నేను అడవిళ్ళను ఉన్నానయ్యా. అందుకే అంటారు అవ్వలాలా పాపకారి బ్రహ్మదేవుడు ఆడదానికి ఒక రాత రాసిండు, మగవానికి ఒక రాత రాసిండట. ఆడదాని బ్రతకంటేనే అదృష్టమీనమంటారు, మగవాని బ్రతకంటే అది రాజా పుట్టువాడంటారు. మగవాని బ్రతుకు రాజా పుట్టువాడెట్లంటే, ఆడదాని బ్రతుకు అదృష్టమీనం ఎట్లంటే, మగోడు ముట్టికి మూరడు పేలిక చుట్టుకొని 60 రాజ్యాలు తిరిగి దొరకడు కోరి మగోడింటికి అత్తడు గాని ఎదిగినా కన్న బిడ్డనే అవ్వా. ఒకగాను ఒక రాత్రి ఇల్లు ఎరగపోతే కన్న తల్లి కనుమానము, కన్న తండ్రి కనుమానం, అన్నదమ్ముల కనుమానం, ఇంటి పక్కల కనుమానము. లగ్గమైన అడవిల్లా తన భర్త సంబరము కోసం అందంగా తయారై ఇంట్లోకెళ్ళి బయటకెళ్తే అత్త కనుమానం అంటారవ్వా, మామ కనుమానం అంటారు. చేసుకున్న భర్తకు కూడా భార్య మీద అనుమానం ఉంటదట. పాపకారి బ్రహ్మదేవుడు మగోనికి ఒక్కటే పరిసావు రాసిండు గాని ఆడదానికి 3 సార్ల సావు రాసిండు. ఆడవిళ్ళకు 3 సార్ల సావు ఎప్పుడొస్తుందవ్వా. కన్న బిడ్డ పుట్టిందంటేనే అమ్మగారు చూరాడంటారు, అత్తగారు ఇల్లాలంటారు. అత్తగారింటికి పోయినాక పిల్ల ముద్ద, పిలుపు ముద్ద, పని ముద్ద, భాగ్యం ముద్ద అంటారు. కోడల్ని మంచిదైతేనే అత్త మామకు మంచి పేరు వస్తుంది. అవలాల ఇంటి లోపల బిడ్డ మంచిదైతేనే జన్మనిచ్చిన తల్లిదండ్రికి మంచి పేరు వస్తుంది. ఇంటి లోపల భార్య మంచిదైతేనే బయట తిరిగే భర్తకు మంచి పేరు వస్తుందట. సంసారం నిలబెట్టుకునేది ఆడది, సంసారం జడగొట్టుకునేది ఆడది. ఆడవిల్లంటే అది